వాళ్ళ అమ్మ నాన్న ఆరోగ్యం బాగాలేదంటే ఊరికి పోనాడు. ఎవరికైనా బాగోకపోతే పల్లెట్టుకెళ్తారు. కానీ అవి కొనలేక తాను బాగుపడతానని పుస్తకాలు అట్టుకుపోయి ఆసుపత్రిలో చదువుకుంటున్నాడు. అట్లాంటి పట్టుదలున్న పేదోడికి నాకొచ్చిన 1,00,000 రూపాయల్ని ఇరాళంగా ఇస్తున్నాను. ఎక్సలెంట్ భూమి, గాడ్ బ్లెస్ యూ. స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇక్కడే సర్క్యులర్ ఇష్యూ చేయాలనుకున్నాం. అదేంటంటే ఎన్సీసీ క్యాంప్ 2 వారాలు ఉంటుంది. అందరూ వికారాబాద్ ఫారెస్ట్కి రావడానికి సిద్ధం కండి. మీతో పాటు విరాట్ బాబు, మన స్టాఫ్ అందరూ వస్తారు. ఫీడ్బ్యాక్ తీసుకొని స్పెషల్ మార్కులు వేస్తాం. వచ్చే 50 మార్కులు సెమిస్టర్లో యాడ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్. భూమి, 2 నిమిషాలు నీకు మంచి మాటలు చెప్పొచ్చా? మంచి మాటలు చెప్తారని కాలేజీకి వద్దాం. మీరు కూడా చెప్తావంటే ఎందుకు కాదంటావు? 1,00,000 రూపాయలు నీకు ఈ 36 నెలలు ఉపయోగపడేవి కదా. 36 నిమిషాలు కూడా నీ దగ్గర ఉంచుకోకుండా దానం చేసేశావు. చెక్కు రూపంలో ఇస్తే అరడుగు అందమైన కాగితమని చేయి జార్చుకున్నావు అనుకున్నా. స్టేజ్ మీద ఒక్క మాట చెప్పుంటే 10,000 కట్టలు 10 ఇచ్చేదాన్ని కదా. మనవరాలు ఎన్సీసీ క్యాంప్ కోసం 25,000 అడిగితే పెదవి ఇప్పట్లేదేంటక్క? చిల్లరడిగితే సొరుగులో నుండో కొంగులో నుండో తీసివ్వచ్చు. 25,000 అంటే 1,00,000 మూట విప్పాల్సిందే. ఎంత పెద్ద మూటైనా ఎన్ని ముళ్ళుంటాయి అత్తయ్య? వేరేకి చెప్పినా తీస్తాడు, లేదంటే ఈయన గారికి చెప్పినా తీస్తారు. ఇద్దరికి తేడా ఏముంది? వీరయ్య 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటాడు. శ్రీపతి అవసరమైనప్పుడల్లా తీసుకుంటాడు. ఖాళీగా ఉన్నాడని దెప్పి పడవకపోతే కొంచెం బిజీగా ఉంచొచ్చు కదక్కా. ఇదే మాట 10 ఏళ్ల కిందట విని శ్రీపతి చేత బిజినెస్ పెట్టించాను. శ్రీపతి కన్నా మీరెక్కువ హడావుడి చేశారు. టెక్స్టైల్ షాపింగ్ మాల్ పెట్టిస్తే కస్టమర్ల కన్నా మీరే ఎక్కువ చీరలు తీసుకున్నారు. కాఫీ తెమ్మంటారా అమ్మగారు? మేము అడిగామా కాఫీ నిన్ను?
నువ్వే కదా కాఫీ కావాలా అమ్మగారు అని అడిగావు పోవతలకే. నన్ను లేక దాన్ని అంటున్నావా శేషమ్మా? అరే రే రే రే, ఎంత మాట! నీ మాట వింటాం గాని నిన్నొక్క మాట అంటావా అక్క? ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు? మీ మనవరాలికి పాకెట్ మనీ ఇచ్చి పంపించేయండి. అడవిలోకి వెళ్లేదానికి ఖర్చులే ఉంటాయి. అయినా 10,000 ఇస్తున్నాను, తీసుకెళ్ళమను. శ్రీపతి, అమ్మా. ఇది వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపించు. అలాగే అమ్మా. అమ్మమ్మ, స్వామీజీ గారు వచ్చారు. హర హర మహాదేవ శంభో శంకర. నమస్కారం స్వామి. నమస్కారం. కాలినడకన కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని వచ్చామమ్మా. రాజావారి కాళ్ళు కడగాలని ఈ గంగాజలం, విభూది స్వామీజీ వారిచ్చి పంపారు. ఆయన ఆదేశం మేరకే ఇక్కడికి వచ్చాం. తీసుకోండమ్మా. మహాప్రసాదం. శుభం తల్లి. నరసమ్మా, అమ్మా. ఇది తీసుకెళ్లి జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టు. అలాగేనమ్మా. మా మనవరాలు నందిక ఎన్సీసీ క్యాంప్ మీద అడవులకు వెళుతోంది. దానికి ఏదైనా తాయెత్తుంటే ఇవ్వండి, ధైర్యంగా ఉంటుంది. తప్పకుండా తల్లి, అలాగే ఇస్తాను. కాలదోషాన్ని నియంత్రిస్తుంది. కట్టుకో మాత. బాగున్నప్పుడు భయపెడతారెందుకు? ఈ తాయెత్తులో అంత మహత్యమేముంది? నందిక, నీ క్షేమం కోరి స్వామీజీ తాయెత్తిస్తే విసిరి పారేస్తావా? ఎంత పొగరే నీకు! నాకు ఈ మూఢనమ్మకాలవి నచ్చు నానమ్మా. ఈ తాయెత్తులు, నిమ్మకాయలు ఎక్స్ట్రా లగేజ్ లో అనిపిస్తాయి. ఓహో, డబ్బు కట్టెలు మాత్రం ఎంత బరువున్నా ఎక్స్ట్రా అనిపించవే? కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఛీ! మన్నించండి స్వామీజీ. అమ్మగారు, సాములోరిచ్చిన తాయెత్తు నేలపాలవ్వకుండా అట్టుకున్నాను. తాయెత్తు కింద పడితే పాపం చుట్టుకునేది నందికకి. అమ్మా, ఈ అమ్మాయి ఎవరు? భూలక్ష్మి. ఆ పేరు కూడా మా అత్తయ్య గారి పేరు కాబట్టి బాగుంది స్వామి. మిగతా విషయాలు మీరు అడగరాదు, మేము చెప్పరాదు. చెప్పమనేగా స్వామివారు అడిగారు. అబ్బా, ఏం చెప్పమంటారు స్వామి? మా అక్క ఆశీర్వాదంతో కాలేజీలో సీటు, హాస్టల్లో ప్లేటు దొరికాయి. ఈ అమ్మాయి కూడా నా మనవరాల్లాంటిదే స్వామి. మనవరాలు లాంటిదా? మనవరాలు కాదా? ఇంకా నయం, ఆస్తి పంచలేదా అని లేదు.